నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్లో ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు లైవ్లో సీనియర్ జర్నలిస్ట్ అలాగే బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. నమస్తే. హలో రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మానస్, శుభోదయం. రైట్, ప్రధానంగా ఏదైతే ఇవాళ సౌదీ అరేబియాలో జరిగినటువంటి పెను విషాదాన్ని మిగిల్చింది, దానికి సంబంధించినటువంటి వార్తని ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. పవిత్ర యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్న యాత్రికుల బస్సు మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇక ప్రాణాలతో బయటపడిన డ్రైవర్, మరో యువకుడు ఈ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మన ప్రధాని మోదీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రకు వెళ్ళిన 45 మంది హైదరాబాదీల సజీవ దహనం. ఇక ప్రధానంగా చూస్తున్నాం, 3 తరాలను ఈ పెను ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి విద్యానగర్కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. అమెరికాలో ఉంటున్న నజీరుద్దీన్ పెద్ద కుమారుడు సిజారుద్దీన్ ఒక్కడే మిగిలాడు. ఆ కుటుంబంలో దాదాపు ఒకే కుటుంబంలో 18 మంది మృతి చెందినటువంటి పెను విషాద ఘటన. ఇదంతా అంతులేని విషాదాన్ని మిగిల్చింది ఆ కుటుంబానికి. ప్రధానంగా ఈ వార్త ఈనాడులో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు ఈ వార్త గురించి? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిజంగా చాలా పెద్ద విషాదం వస్తారు. 45 మంది మరణించడం బస్ ప్రమాదంలో. మొత్తం బుక్ అయిపోయింది, అసలు ఒక్కరు కూడా మిగలేదు. మనకు జనులకు, హిందువులకు కాశీ యాత్ర ఎక్కడం, వాళ్ళకు మక్కా మదీనా యాత్ర, దానికి అందరు వెళ్ళారు. ఒకే కుటుంబంలో 18 మందికి మీరు అన్నట్టు 3 తరాలు ముగిసినట్టు లెక్క. ఒకరు వెళ్ళారు. ఇంకో కుటుంబంలో 7-8 మంది, మొత్తం మీద 4-5 కుటుంబాల వాళ్ళే, మొత్తం 45 మందిలో 4-5 కుటుంబాల వాళ్ళే ఉన్నారు. అందరూ మరణించారు. వెంటనే ప్రభుత్వం కూడా మరి సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా 5-5 లక్షల రూపాయలు మన హైదరాబాదీలు, ముఖ్యంగా భారతదేశస్తులు వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మక్కా దర్శించుకొని మదీనాకు వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదం ఇది. దీనిలో మానవ తప్పిదమా లేకుంటే ఏదైనా సరే కానీ డ్రైవర్తో సహా అందరూ ఖాళీ బుక్ అయిపోయారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, మనకు ఈ ప్రమాదం వల్ల ఇటీవల జరుగుతున్న ప్రమాదాలన్నీ చూస్తున్నాం. మన అంటే దేశం ఖండాంతరాలకు వ్యాపించింది. అంటే ఈ చలికాలంలో మరి ఏసీ బస్సులు ఎట్లా ఉంటున్నాయి, ఏ రకంగా బర్న్ అవుతున్నాయి, వీటి మీద కూడా నా ఉద్దేశం అంటే రవాణా రంగంలో కూడా ఈ ముఖ్యంగా బస్సు తయారీ కంపెనీలు కూడా కొంత దీని మీద సరైన విధంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, వాళ్ళని కనీసం ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి కూడా బుక్ అయిపోయారు కనుక ఇక్కడి నుంచి వాళ్ళ బంధువులను కుటుంబానికి 2 చొప్పున తీసుకెళ్లి అక్కడనే ఖననం చేసే పరిస్థితి చేస్తున్నారు. దానికి తగిన ఏర్పాటు మన తెలంగాణ ప్రభుత్వం చేసింది, భారత ప్రభుత్వం చేసింది. అన్ని పార్టీలు కూడా ఓ రకంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారు వెంటనే స్పందించి అటు జయశంకర్ గారితో, విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో మాట్లాడారు. అక్కడి నుంచి మృతదేహాలను తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడనే సౌదీలో ఏర్పాట్లు చేశారు. దానికి ఇక్కడి నుంచి వెళ్ళడమే కాకుండా మనకు అన్ని పార్టీల వాళ్ళ ప్రతినిధి బృందం వెళ్తున్నారు. ఉదాహరణకు టీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ నుంచి మొదలుకొని వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మైనార్టీ మంత్రి అజరుద్దీన్ గారు, నిజంగా చెప్పాలంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే జరగడం, ఇప్పుడు దానికి మొట్టమొదటిగా ఆయన హాజరు కావడం జరుగుతుంది. విషాదకరమైన సంఘటనకు. అట్లానే మిగతా పార్టీలు కూడా తమ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకొని కుటుంబానికి 2 చొప్పున కుటుంబ సభ్యులను, మృతుల కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్తున్నారు. ఇంతవరకు ఈ 2 రోజుల్లో ఇవాళ కానీ రేపు కానీ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సరే పెద్ద విషాదం. ఇటువంటి విషాదం కుటుంబాల్లో పూర్తిగా వేదన నింపింది. అంటారు, మసీదు సామెత ఉంటున్నది, నమాజ్ చేయబోతే మసీదు కూలినట్టే వరకు చెప్పాలంటే నిజంగా ఆ సామెత అక్షరాల ఇది నిజమైంది. వాళ్ళ మృతులకు సంతాపం వ్యక్తం చేయడం తప్ప మనం చేసింది ఏం లేదు, చేసేది కూడా ఏం లేదు. నిజంగా ఆ వ్యతిరేకితం అని అనుకోవాల్సిందే. వాళ్ళు పవిత్ర మాసంలో, ముఖ్యంగా రంజాన్ మన పవిత్రమైన యాత్రలో వారు మరణించారు. వారి మృతులకు అందరికి సంతాపం వ్యక్తం చేద్దాం. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. స్పీకర్ వైఖరి కోర్టు ధిక్కారమే. కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆయనకే వదిలేస్తున్నాం. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండదు. ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణలో సీజే జస్టిస్ గవాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 3 పిటిషన్లలో నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన
అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు చెప్పినా దానిపై ఇంతవరకు తెలంగాణ స్పీకర్ నిర్ణయం వెలువరించకపోవడం పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఎలా చూడొచ్చు అంటారు బండా రామ్మోహన్ రావు గారు ఈ వార్తకు సంబంధించి? 10 మంది ఎమ్మెల్యేలపై ఎటువంటి డెసిజన్ తీసుకోకపోవడంతో తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందంటారు? కోర్టు ధిక్కార పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా నిన్న ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది ఒక రకంగా చెప్పిన కఠినమైన వ్యాఖ్యలు గురించి. అంటే తెలంగాణ సమాజానికి ముఖ్యంగా స్పీకర్లకు ఒక రకంగా అవమానకరమే అనిపిస్తుంది నాకైతే. స్పీకర్ గతంలో వ్యవహరించిన తీరు ఇంతకంటే అధ్వానంగా ఉన్నది చూసినాం మనం. స్పీకర్ కన్నం ప్రసాదరావు గారు వైజ్ మ్యాన్, చాలా సభ నడుపుతున్నారు, చాలా హుందాగా నడుపుతున్నారు, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం కొంచెం పార్టీ లైన్ చేసినట్టు చెప్పినట్టు చేస్తున్నారు అని అనిపించింది. కనుకనే సుప్రీంకోర్టు అటు తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. జూలై 31 నాడు తీర్పు ఇస్తూ 3 నెలలు రద్దు చేయండి, రోజువారీ విచారణ జరపండి. వాళ్ళు బయట పోయమని చెప్పలే ఎక్కడ కూడా ఎమ్మెల్యేల మీద. ఫిరాయింపు చేశారా లేదా నిర్ణయం చేయాల్సింది మీరు. మీ అధికారాన్ని కాపాడుతున్నాం, స్పీకర్ల అధికారం మేము తీసుకోవడానికి ఇష్టపడడం లేదు, మీరు చెయ్యండి అని అప్పచెప్తే 3 నెలల తర్వాత తాత్సారం చేస్తూ విచారణ కొనసాగుతుంది అనుకుని చెప్పి సాగిన విచారణ సుదీర్ఘంగా కొనసాగుతున్న క్రమం చూసి ఆ వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా రేపు న్యూ ఇయర్ కి ఎక్కడ ఉంటారో తెలుసుకోండి అనే మాట అన్నదంటే స్పీకర్ గా పదవి మీద పోతుంది అనే విషయం కదా. అట్లా అంటే వాళ్ళ పదవులు రక్షించడం మీద మీ పదవి పోతుంది అనేది ఒక రకమైన హెచ్చరిక చేసింది. ఇప్పటికి కూడా స్పీకర్లందరూ చెప్పాను కదా, గతంలో ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే మనకు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ వచ్చేదాకా 2 సార్లు పార్టీ ఫిరాయించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అప్పుడు స్పష్టంగా ఆనాడు కేఆర్ సురేష్ రెడ్డి గారు ఆనాడు మొట్టమొదటి స్పీకర్ గా ఉండేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, ఇప్పుడేమో టిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన కూడా చాలా రోజులు తాత్సారం చేశారు. అట్లానే మనకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మొదట 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ని చిటిపి రాయపల్లి మధ్య అప్పుడు కూడా అంతే, వారు కూడా తాత్సారం చేశారు. ఇక పదవి పోతుంది, నా ఇంకో 6 నెలల్లో అయిపోతుంది అసెంబ్లీ కాల పరిమితి అన్నప్పుడు సురేష్ రెడ్డి గారు, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన లక్ష్మీపుత్రుడు, ఇప్పుడేమో కాంగ్రెస్ లో ఉన్నారు, ఆయనే ఫిరాయింపుదారుగా ఉన్నారు, ఆయనే గతంలో తీర్పు చెప్పినవాడు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమైతే ఏంటంటే చివరి నిమిషంలోకి వచ్చిన రాజీనామా చేయించారు వాళ్ళకి. అట్లా చూసుకుంటే ఇప్పుడు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు పూర్తిగా విచారణకు హాజరు కావడం తర్వాత కనీసం నోటీసు జవాబు ఇవ్వలేదు స్పీకర్ పంపిన నోటీసులకు. మరి వారి సంగతి ఏంది, వారి మీద అనర్హత వేటు వేయడం లేదు అని ప్రశ్నించింది. రెండోది ఏంటంటే నిర్ణయం మీదే అని అంటుంది. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమైతే ఏంటంటే ఇంకొక ఏడాది దాకా ఇది కొనసాగుతుంది అనిపిస్తుంది. అంటే సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా మందలించిన తర్వాత తప్పనిసరి ఈ నెలలో తేల్చాల్సిందే. సరిగ్గా రేపు 15 నవంబర్ లోపు డిసెంబర్ లోపు తేల్చాల్సిందే. ఎట్లా తెలుస్తారు? ఈ ఇద్దరి మీద ఒక రకంగా ఉన్నది మన దానం నాగేందర్, అట్లాగే కడియం శ్రీహరి, వాళ్ళిద్దరు కూడా కనీసం నోటీసు జాబ్ ఇవ్వలేదు కనుక వాళ్ళకు పూర్తి ఆధారాలు ఉన్నాయి వాళ్ళ మీద వేటు వేయడానికి, వేస్తుండొచ్చు. కానీ ఉప ఎన్నిక మాత్రం వెంటనే రావు, ఇంకొక 4 నెలలు పడుతుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఇటీవల వచ్చే ఎన్నికలు ఏమి లేవు, 6 నెలల తర్వాత వచ్చేటి ఎన్నికలు ఉండే కనుక 5-6 నెలల తర్వాతనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఏప్రిల్, మేలో జరగబోతున్నాయి. అప్పటికి వాయిదా పడితే ఇప్పుడు ఖాళీ అయినా అదే జరుగుతుంది. ఈ మిగతా 8 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏది జరిగినా కూడా మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు. అనర్హత వేటు విధిస్తే కోర్టుకు వెళ్తారు, హైకోర్టులో 4 నెలలు 3 నెలలు పడుతుంది. అక్కడి నుంచి అక్కడ ఏమైనా తీర్పు వస్తే మరి సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఇవన్నీ అయ్యే కళ పుణ్యకాలం కాస్త 2026 కూడా దాటిపోతేమో చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఉప ఎన్నికలు అయితే వచ్చే అవకాశం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే స్పీకర్ వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకొని ఏదో చేయమంటున్నారు. అనర్హత వేటు నిజమా కాదా, వాళ్ళు దేవుడి కణాలు కప్పుకున్నారా లేకపోతే కాంగ్రెస్ కణాలు కప్పుకున్నారా? కాంగ్రెస్ పార్టీ చేరామని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, ముఖ్యమంత్రి ఇచ్చారు. వాళ్ళందరూ 10 మంది చేరారు, ఇంకో 16 మంది అయితే అయిపోతుందని ముఖ్యమంత్రి స్టేట్మెంట్. ఇవన్నీ గమనించి నా ఉద్దేశం ఉప ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నాను. కాకపోతే టైం పడుతుంది సార్. రైట్. మరో వార్తను చూస్తున్నాం. ఏదైతే ఇమ్మడి రవి నిన్న అరెస్ట్ చేశారు మొన్నటి రోజున, నిన్న దాని మీద హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎలాంటి సర్వర్నైనా ఎంత సెక్యూర్గా ఉన్నా నిమిషాల వ్యవధిలో ఐబొమ్మ, బప్పం టీవీ లాంటి వెబ్సైట్ల ద్వారా వీటిని బయటికి రిలీజ్ చేసి దాదాపు మనం చూస్తున్నాం 21,000 సినిమాలు పైరసీ అయ్యాయి 6 ఏళ్ల కాలంలో. నిందితుల వద్ద ఐబొమ్మ, బప్పం వీక్షించిన 50 లక్షల మంది డేటా కూడా ఉంది. విదేశాల్లో సర్వర్లు, అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్, లక్షలు ఖర్చు చేసి కరేబియన్ దేశ పౌరసత్వం కూడా తీసుకున్నాడు ఇమ్మడి రవి. ఐబొమ్మ నిర్వాహకుడు
పై విస్మయం వ్యక్తం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీనే. దాదాపు 3,000 కోట్ల నష్టం వాటిల్లిందంటూ కూడా నిన్నటి రోజున సిపి సజ్జనార్తో పాటు హీరో నాగార్జున, అలాగే సినీ హీరో చిరంజీవి, ఇక మిగతా నటులు దిల్ రాజు కొంతమంది ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. అతన్ని కొంతమంది అరెస్ట్ చేశారు, అతని దగ్గర ఉన్నటువంటి డేటాను లాక్కొని. కొంతమంది చెప్తుంటే మరో కొంతమంది ఏమో అతని క్రియేటివిటీ మెచ్చుకోవాలి, ఒక్క అతనే ఇంత పెద్ద ఎత్తున పైరసీ చేశాడంటే ఇంత టాలెంట్ని ఉపయోగించి సైబర్కి సంబంధించి అతన్ని ఏ విధంగా అయినా, తప్పు అయితే రాజ్యాంగంలో తప్పు చేశాడు, ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో తప్పే, కానీ అతని క్రియేటివిటీని ఇంకో పరంగా వినియోగించుకోండి అతనికి శిక్ష పడిన తర్వాత అనేసి కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి విషయం ఇది. ఎలా చూస్తారు ఈ వార్తని? అంటే విలనీ హీరోజం పెరిగిన తర్వాత సినిమాలు అట్లాగే జీవితాలు కూడా అట్లాగే చూస్తున్నాం కదా మనం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలని బప్పన్ టీవీ ఐబొమ్మ. నిజంగా పోలీసులకు ఐబొమ్మ చూపించారు, సినిమా రంగానికి ఐబొమ్మ చూపించారు రవి. మొత్తం మీద వేరే కేసులో తన భార్య విడాకుల కేసులో తాను రావడం, ఇండియాకి రాగానే పట్టుకున్నారు. ఈ ఘనత మాత్రం ఖచ్చితంగా పోలీసులు జరుపుకున్నారు. ఏదైనా సరే పోలీసులు ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్న వాడిని, వరకు చెప్పాలంటే చట్టానికి దొరకని వాడిని పట్టుకున్నారు. అందుకనే సినీ ప్రముఖులందరూ పోయి వారిని అభినందించారు. సజ్జనార్ గారిని, చిరంజీవి గారు కానీ, మనకు నాగార్జున గారు కానీ అందరూ అభినందించారు. దర్శకుడు రాజమౌళి గారు కూడా. అంటే మరొక బాహుబలి సినిమా చూపించినట్టు అయిపోయింది వీళ్ళందరికీ కూడా. 3,000 కోట్లని తక్కువేం కాదు కదా. అందుకని ఏమంటున్నారంటే సినిమా రంగం కూడా మారాలి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి? మీరు సినిమా రేట్లు అడ్డగోలు పెంచి 1,000 రూపాయలు, 1,200, 1,500, 2,000, 3,000 రూపాయల టికెట్లు ఆ వారం రోజుల్లో 4 రోజులు సొమ్ము చేసుకుందామని సామాన్య ప్రజలను థియేటర్లు దూరం చేస్తున్నారు కదా. ఇంకొకటి అవుట్ ఆఫ్ ది బాక్స్ తప్పే మీరు అన్నట్టు మన మనోజ్ గారు తప్పే. ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఎవరు శిక్ష అనుభవించాల్సింది, టాలెంట్ ఉంటేంది లేకపోతే. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సినిమా థియేటర్లు ప్రజలు దూరం అవుతున్నారు. మెల్లమెల్లగా మధ్యతరగతి ప్రజలు సినిమా పోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఒక కుటుంబంలో 4 ఉంటే ఖచ్చితంగా 4,000 రూపాయలు సినిమా థియేటర్ టికెట్లు, 4,000 అదనంగా ఏమంటారు దాన్ని, తినుబండారాలు అంటే 10 రూపాయలు 20 రూపాయలకు వచ్చే మన పాప్కార్న్ కూడా మీరు 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు, 1,000 రూపాయలు కూడా పాప్కార్న్ పెద్ద బిగ్ బాస్కెట్ అయితే 1,000 రూపాయలు ఉంది. అంటే సినిమా థియేటర్లు ఫ్లెక్సీ మనకి ఇవన్న సినిమా వచ్చిన తర్వాత థియేటర్ ఖర్చు పెరిగిపోయింది. దాంతో పాటు వీళ్ళు కూడా మీరు దోపిడీ కూడా పెరిగిపోయింది కనుక చూడటానికి ఇష్టపడతలేదు. ఎబో మిడిల్ క్లాస్ కాకపోతే ధనవంతులు మాత్రమే చూస్తున్నారు సినిమాలు. ఇటువంటి వాళ్ళకి ఏంది, ఇటువంటి బొమ్మ లేకుంటే రవి లాంటి ఆపద బాంధవుడు అవుతాడు. ఇంట్లో కూర్చొని సినిమా చూడొచ్చు, ఎలాంటి ఖర్చు లేదు. 50, 100 దానికి పెడితే నష్టం లేదు. ఫ్రీగా కూడా చూపించారు కొన్ని సినిమాలు అయితే. అని ఏంటంటే దానిలో మళ్ళా మన బెట్టింగ్ యాప్స్ ప్రసారం చేయడం ఇవన్నీ చూసాం మనం. దాని వల్ల కూడా నష్టపోయారు ప్రజలు. కానీ ప్రజలు నియంత్రించలేం కదా. 50 లక్షల మంది ఇవాళ చూశారంటున్నారు, ప్రజలు నియంత్రించలేం కదా మనం. కనుక మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. మీరు సినిమా మీద ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, కనీసం మేము టికెట్లు పెంచినప్పుడు వచ్చే డబ్బులు 20% అన్న సినిమా రంగ కార్మికులకు ఇవ్వాలి కదా. సుప్రీంకోర్టు ఈ మధ్యన వ్యాఖ్యలు చేసింది. మీరు 200 రూపాయల కంటే మించి సింగిల్ థియేటర్లో, 300 రూపాయలకు మించి మన మల్టీప్లెక్స్లలో సినిమా రేట్ల టికెట్లు ఎక్కువ ఉండడానికి వీల్లేదు. 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారు మీరు అక్కడ, 100, 150, 200కి ఎట్లా అమ్ముతున్నారు అని చెప్పి సినిమా రంగాన్ని మందలించింది. సినిమా రంగంలో ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు మందలించింది. 1,000 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు ఏం చేస్తున్నారు మీరు? హింస లేకపోతే రకరకాల మన విలేని హీరోయిజాన్ని డెవలప్ చేస్తున్నారు మీరు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు యువతను అని చెప్పి సుప్రీంకోర్టు మొన్న అన్న సంగతి చూసాం మనం. కనుక సినిమా రంగం కూడా నిర్ణయించుకోవాలి, స్వీయ నియంత్రణ చేయాలి. అనవసరంగా సినిమాలకు ఖర్చు ఎందుకు పెట్టాలి? దాని మీద మంచి సినిమాలు వస్తున్నాయి మనం చాలా వరకు. ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే ఒకనాడు శంకరాభరణం సినిమా ఓవరాల్ గా పనికిరాదని అనుకున్నారు. కానీ నెల తిరిగే కల్లా అది 100 రోజులు 1000 సంవత్సరాలు నడిచింది. మొన్న బలగం సినిమా చూడండి, చిన్న బడ్జెట్ సినిమా ఎట్లా ఆడింది. కథ ఈ హీరోయిన్ అంటే కథనే. కథ బాగుంటే ఎంత చిన్న హీరోని పెట్టినా అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. కథ బాగాలేకపోతే, కథనం బాగాలేకపోతే దాన్ని ఎంత పెద్ద హీరోని పెట్టినా ఫ్లాప్ అవుతుంది. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. సినిమా రంగ నిర్మాణ ఖర్చు తగ్గించుకోవాలి, సినిమా రంగంలో ఉన్న కార్మికులు రక్షించుకోవాలి. కేవలం కొందరు పెద్ద హీరోలు కొందరు మాత్రమే బతుకుతున్నారు, సినిమా రంగం మీద పెద్ద ఎత్తున సంపాదించుకుంటున్నారు. కానీ ఈ సినిమా రంగం అనే ఒక మంటలో శలభాలుగా చాలా మంది నిర్మాతలు, దర్శకులు మాడిపోతున్నారు, సినిమా నటులు కూడా అంటున్నారు. అందుకనే వీరు ఇప్పుడు ఇవాళ పైకి చెప్పడే కాదు, వీళ్ళు సినిమా హీరోలు, నిజమైన హీరోలు కావాలంటే సినిమా కార్మికులు రక్షించుకోవాలి. సినిమా రంగంలో చాలా మంది నష్టపోకుండా చూడాలి. ఇది పరిశ్రమను కాపాడుకుంటే మంచిది.
మీకు మీరు ఇట్లాంటి సినిమా థియేటర్లకు ప్రజలను దూరం చేస్తే ఇట్లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి అడ్డదారులే ప్రజలు కూడా ఎత్తుకుంటారు. సినిమా చూడడానికి ఇష్టం. కానీ ప్రజలు కూడా మారాల్సింది ఏంటంటే ఆ ఒక్క రోజులో 4 రోజుల్లో చూద్దాం అనుకోకుండా 4 రోజుల తర్వాత చూద్దాం అనుకుంటే మంచిది కదా అని నేను అంటున్నాను. ఈ పైరసీ సినిమా చూడడం వల్ల క్లారిటీ ఉండకపోయేది మొన్నటి దాకా. ఈ ఐబొమ్మ వీళ్ళు చూసినాక బప్పం టీవీలు వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తర్వాత చాలా క్లారిటీతో సాంకేతికంగా ఎంత ఎదిగిందంటే ఇవాళ ఆయన ఎన్ని వెబ్సైట్లను బ్యాన్ చేస్తే అన్నిటికీ మళ్ళీ కొత్తగా సృష్టించుకొని చేశారు. నిజంగా టెక్నాలజీ విషయంలో అంటే మనకు తప్పుదారి పట్టినా సరే పెద్ద టెక్నాలజీ ఉంది కానీ కొందరు నెటిజన్లు అదే అంటున్నారు. ఆయనను ఉపయోగించుకొని ఏదైనా క్రైమ్ విచారణకు ఉపయోగించుకొని పోలీసులు కూడా తీసుకోవచ్చు అని కూడా కొందరు సలహా ఇచ్చారు. చూశారు సోషల్ మీడియాలో. కనుక ఇవన్నీ గమనిస్తే సినిమా రంగంలో కొన్ని మార్పులు రావాలి. యువతను పక్కదారి పెట్టే సినిమాలు రావద్దు. అట్లాని ప్రబోధాత్మక సినిమాలను పూర్తిగా సందేశాత్మక సినిమాలు కాదు. వినోదం ఉండాలి, విజ్ఞానం ఉండాలి. దాంతో పాటు అవసరమైన మన సమాజానికి సంకేతం సందేశం ఇచ్చేటట్టు ఉండాలి సినిమాలు అంటున్నాను నేను. అంతర్లీనంగా ఉన్నా సరిపోతుంది కానీ సినిమా నిర్మాతలు వీళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. తొలుత పంచాయతీ పోరు మార్చిలోగా ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్లు కేంద్రం నిధులు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది, మురిగిపోయే ప్రమాదం ఉంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. కోర్టుల తీర్పులు వచ్చాకే మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు. 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. ఈ సమ్మిట్ పూర్తయిన వెంటనే సర్పంచ్ ఎన్నికలకు ఈసీకి ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాం అనేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. 8, 9 తేదీలో సమ్మిట్ పూర్తయిన వెంటనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తాం. తరువాత కోర్టు డెసిజన్ ప్రకారం ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తామంటూ కూడా నిన్నట క్యాబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి పలు అంశాలపై చర్చ జరిగింది. దాంట్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించే మెయిన్ నిన్న క్యాబినెట్లో సమావేశం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? నిన్న క్యాబినెట్ సమావేశంలో 4-5 నిర్ణయాలు పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ఒకటేమో అందశ్రీ కొడుకుకి ఉద్యోగం ఇవ్వడం, దాంతో పాటు పంచాయతీ ఎన్నికల మీద తీవ్రమైన చర్చ జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో మంచో చెడ్డో జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలవడం వల్ల మొదటి నుంచి అంటున్నాను ఒక మంచిలో ఇంకొక మంచి కూడా జరిగే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అన్నాను. అదే రకంగా చేస్తున్నారు. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నట్టు మనోజ్, ఇవి 42% రిజర్వేషన్ జరగవు. మొదలు రెండో ఆప్షన్ తీసుకున్నారు వాళ్ళు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటే అసెంబ్లీ సాక్షిగా గతంలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు చట్టపరంగా వీలు కాకపోతే మేము 42% పార్టీ పరంగా ఇస్తాము. అదే జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పేది కూడా. కాకపోతే మొన్నటిదాకా ప్లాన్ ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీని మొదలు జరిపి, మున్సిపాలిటీలు ఇవన్నీ తర్వాత జరిపి, పంచాయతీలు ఇవన్నీ తర్వాత జరుపుతాం అనుకున్నారు. కానీ 3 ఇబ్బందులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకటేమో కోర్టు తీర్పు ఇంకా రాలేదు. అక్కడేమో బిల్లులు పాస్ అయినా కూడా చట్ట రూపం ధరించలేదు. రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఎన్ని చట్టాలు సవరించినా అక్కడ మాత్రం వీలు కావడం లేదు. 50% రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీంకోర్టు కూడా నిన్ననే మహారాష్ట్ర కేసులో తీర్పిచ్చింది కూడా. 50% రిజర్వేషన్ ఏ రంగంలో కూడా దాటడానికి వీల్లేదని చెప్పించింది. అది కూడా ఒకటి అవరోధంగా ఉన్నది. వీళ్ళు పోయినా అదే జరుగుతుందని ఒకటి ఉన్నది కనుక ఈలోపు 3,300 కోట్ల రూపాయలు మనకు పంచాయతీ ఎన్నికలు జరిపితేనే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉంది. 16 ఆర్థిక సంఘం వచ్చే సంవత్సరం నుంచి మొదలవుతుంది కనుక మార్చి 31 లోపల మనం ఎన్నికలు జరిపి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే తప్ప ఆ 3,300 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పంచాయతీలకు రావడానికి అవకాశం లేదు. కనుక 3,300 కోట్లు నష్టపోవడం, లేకపోతే ప్రజల్లో భజనం కావడం, రేపు అయినా సరే కోర్టు తీర్పులో రేపు కొట్టేస్తుంది కనుక ఎన్నికలు జరిపినా కనుక ఇవాళ చివరికి 42% రిజర్వేషన్ కాస్త అదే 23% తీసుకొచ్చారు. మొదటి చెప్తున్నాను, ఇవాళ కేసీఆర్ అయినా మొట్టమొదటి అప్పుడెప్పుడో 2014 కన్నా ముందు జరిగిన ఎన్నికలు మాత్రమే హైకోర్టు ఒక్కసారి అవకాశం ఇస్తున్నామని చెప్పి ఇస్తే దాన్ని ఆసరా చేసుకుని మళ్ళీ కోర్టుకు పోతే కేసీఆర్ హయాంలో అట్లే జరిగింది. వీటిని కూడా 42% రిజర్వేషన్ ఇస్తాను కామాడిటీస్ డిక్లరేషన్ చెప్పి పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేశారు. సరే కొంత ప్రయత్నం చేసింది కాదని నేను, కానీ ఆ ప్రయత్నం విఫలమవుతుంది తెలిసి మరీ చేశారు. అంటే ఎదురు పక్షాలను నిర్వీర్యం చేయడానికి ఇవాళ బీజేపీ అక్కడ అడ్డుకుంటుంది. ఈ టీఆర్ఎస్ ఏమో మీరు ఆట ఆడింది మీరే కదా, ఎట్లా ఆడతారో చూద్దాం, ఎట్లా పరిష్కరిస్తారో చూద్దాం, వాళ్ళు అంటారు ప్రతిపక్షమే కదా. ఇప్పుడు చివరికి బీసీల నోట్లో మండబడ్డది 23% రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు పోతున్నారు. మొదట్లో అనుకున్నట్టు పంచాయతీ ఎన్నికలే మొదలు కావాలనుకున్నాం కానీ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఎంత తొందరపడ్డా 2026 జనవరిలో జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రేపు డిసెంబర్ 1 నుంచి 9 దాకా మనకి తెలంగాణలో 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటారు. మరి ఒకవేళ ఎన్నికలకు కూడా అమల్లో వస్తే
దాన్ని 2 వరకే పరిమితం చేసుకోవాల్సి వస్తుంది కనుక ఎన్నికలు కూడా అమలు రాకుండా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పంచాయతీ 9 తర్వాత నోటిఫికేషన్ వచ్చినట్టు చూస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద ఎన్నికలు జరపడం మంచిది. ప్రజాస్వామ్యంలో పాలకులు కింది స్థాయి ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఉండాల్సిందే. పంచాయతీ మెంబర్ నుంచి వదిలిపెట్టి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్, ఆఖరికి మున్సిపాలిటీస్ కూడా ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ తప్ప అన్ని పదవీ కాలాలు అయిపోయినాయి. ఇప్పుడు స్థానిక ప్రభుత్వం అంతా ఒక రకంగా మూలన పడ్డట్టు అయిపోయింది. స్థానికంగా ప్రజాప్రతినిధులు లేని పరిస్థితి ఉన్నది. ఎలాగ జరుపుకుంటూ పోతే నా ఉద్దేశం అంటే మార్చి 2026 లోపల ఈ అన్ని ఎన్నికలు జరిపే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్తను చూద్దాం. రైతులకి నవంబర్ 19వ తేదీన పీఎం కిసాన్ 2000, అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు రైతుల ఖాతాల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా రేపటి రోజున వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించి అక్కడ నిధులు విడుదల చేయనున్నారు. ప్రధానంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,135 కోట్ల నిధులను రేపు విడుదల చేయనున్నారు. ఈ వార్తకు సంబంధించినటువంటి ప్రధానంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో హైలైట్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? ప్రతి ఇయర్ అన్నదాతకు సంబంధించినటువంటి వాళ్ళకి అన్నదాతకి ఏదైతే అవసరాల ఖర్చు, అక్కడ ఉన్నటువంటి ఎరువులు తదితర అంశాలకు సంబంధించి వాళ్ళకి ప్రతి ఇయర్ 20,000 రూపాయలు వేస్తాననేసి కూడా ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అమౌంట్ రిలీజ్ అవ్వబోతుంది నవంబర్ 19వ తారీఖు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్త? అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రైతు బంధును కోరిన పథకమే కానీ ఇక్కడ ఎకరానికి 10,000 చొప్పున 12,000 చొప్పున ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 2 విడతలు ఎగ్గొట్టింది కూడా. కానీ అక్కడేమైందంటే మనకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 2,000 కిసాన్ సమ్మాన్ యోజన కింద 3 విడతలలో 2,000, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 6,000 అదనంగా మేము 14,000 కలిపి మొత్తం 20,000. ఎంత భూమి ఉన్నా సరే రైతు అంటే 20,000 రూపాయలు సాయం చేస్తున్నారు. భూమి ఎకరాలతో నిమిత్తం లేకుండా సాయం చేస్తున్నారు. ఇది 2వ విడత. మొన్నటి విడతలో 5,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వము, 2,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ సమ్మాన్ యోజన. ఆ 2 కలిపి 7,000 ఇచ్చారు. ఆఖరిలో ఇప్పుడు 2వ విడతలో మళ్ళీ 7,000 ఇస్తున్నారు. 2, 5 కలిపి వచ్చే విడతలు 6,000 ఉంటాయి. మొత్తం సంవత్సరంలో 3 విడతలు 20,000 రూపాయలు చేస్తా అన్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఆ పథకం అమలు చేయడం మొదలు పెట్టినట్టు లెక్క. వెసులుబాటు చూసుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకొని చేస్తామన్నారు. రేపు రైతులందరికీ ఒక పండుగ లాంటిదే. ఏదైనా సరే రైతుకి ఎంత చేసినా తక్కువ అంటున్నాను. రైతు ప్రతిసారి నష్టపోతూనే ఉన్నాడు. అది ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత నష్టపోతే పాలకుల ఆ పాపం వల్ల ఎక్కువ నష్టపోతున్నారు. చూసాం మొన్న ఉల్లిగడ్డ రైతులు చూసాం, రూపాయి కిలో పడిపోయింది. కానీ మనం హైదరాబాద్ కొనుక్కుంటే 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఉల్లిగడ్డ రేట్ చూస్తున్నాం మనం. అట్లానే టమాటాలు మొన్న రూపాయి 2 రూపాయలకు పడిపోయినాయి. కానీ హైదరాబాద్ చూస్తే 20 రూపాయలు కొనుక్కుంటున్నాం. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయడం లేదు అని ఎక్కడైనా సరే, అంటే విజయవాడ కానీ, గుంటూరు కానీ, లేకపోతే విశాఖపట్నంలో టమాటా ఎంత కమ్ముతున్నారు, రైతుకు రూపాయి 2 రూపాయలు రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ చేయాలి. ఎప్పుడు రైతుల గురించి ఒక మాట మాట్లాడితే ఈ 5,000, 7,000 సహాయం చేయడం ఎంత ఉన్నా ఇది అరకొరనే అంటున్నాడు, లిప్ సింపతి అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే తాము పండించిన పంటలకు సరైన ధర వస్తే అప్పుడు వ్యవసాయం లాభసాటి అవుతుంది కదా. అందరూ ఒకేసారి టమాటా పెడుతున్నారు, అందరూ ఒకేసారి మన ఉల్లిగడ్డ పెడుతున్నారు అనుకోండి. దీన్ని ఏం చేయాలి? గోడౌన్లు తరలించాలి, కోల్డ్ స్టోరేజ్ని పెంచాలి. కోల్డ్ స్టోరేజ్ని పెంచి దాని ధర వచ్చినప్పుడు అమ్ముకునే పరిస్థితి రావాలి. గతంలో ఉండేది మనకు రైతులకు వెసులుబాటుగా మనకు ప్లెడ్జ్ లోన్లు అనేవి ఇచ్చారు. అంటే మన సరుకును గోడౌన్లో పెట్టుకుంటే గవర్నమెంట్ లోన్ ఇచ్చేసి తర్వాత ఆ సరుకు అమ్ముకున్నప్పుడు డబ్బులు తీర్పడం ఉండేది. ఇవన్నీ ఉండేటి. మెల్లమెల్లగా రైతులకు ఇప్పుడు ఈ మాత్రం సహాయం అని ఇప్పుడు చేస్తున్నారు. కానీ మొన్నటిదాకా అది కూడా లేదు. మంచిది అంటున్నాడు, అభినందిస్తూనే. ప్రకృతి శాపం వల్ల రైతులు నష్టపోవడం సహజం. మనం చూసి మోందా తుఫాన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో. కానీ పాలకుల పాపం వల్ల నష్టపోతున్నారు. ఇప్పటికి నేను చెప్తున్నాను, పండిన పంటకు సరైన ధర వస్తే రైతు ఎవరి ముందు చేయి చాపరు, లాభసాటి వ్యవసాయం జరుగుతుంది. అట్లా ప్రణాళిక ప్రకారం వ్యవసాయంలో రైతులకు సహాయం చేయాలి తప్ప ఇట్లాంటివన్నీ చేస్తే లాభం లేదు. ఎరువులు కూడా ఫ్రీ ఇస్తా అన్నారు, అది కావాల్సి ఉన్నది. ఇతరత్ర రైతుకు ఎంత సహాయం చేసినా రైతు మళ్ళీ అన్నదాత సమాజానికి ఇస్తారు కనుక రైతు 10 రూపాయలు దొరికితే కూడా మళ్ళీ ఖర్చు పెట్టుకుంటాడు. మిగతా వాళ్ళలాగా దాన్ని దాచుకోడు, బ్యాంకుల్లో దాచుకోడు. కనుక రైతు సహాయం ఎంత చేసినా మంచిదే. కనుక ఈ 5,000 ప్లస్ 2,000, 7,000 సహాయం మంచిది. ఇది రేపు అందేదానికి శుభసూచకమంటున్నాను. రైట్. నెక్స్ట్ అంతర్జాతీయకి సంబంధించి మరో వార్తను చూస్తున్నాం. షేక్ హసీనాకు మరణశిక్ష. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ తీర్పు.
అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని వ్యాఖ్య. మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ను కోరిన యుఎస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా అంతర్గత అల్లర్లతో అట్టుడుకుతుంది బంగ్లాదేశ్. అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు. ఆమె అమానవీయ కోణంలో నేరాలకు పాల్పడ్డారు, హింసను ప్రేరేపించారు, విద్యార్థులపై దాడులు కూడా చేయించారు, హత్యలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి అప్పటి షేక్ హసీనా ప్రధానిగా ఉన్నారు. షేక్ హసీనాతో పాటు మరో అక్కడ ఉన్నటువంటి హోంమంత్రిగా ఎవరైతే పనిచేశారో అసదుజ్జమాన్ ఖాన్ కూడా అక్కడ మరణశిక్ష ఈ ఇద్దరికి విధించారు. 78 ఏళ్ల హసీనాకి మరణశిక్ష విధించడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? షేక్ హసీనా వంగబంధు ముజిబుర్ రెహమాన్ కూతురు. నాడు 71లో ఆ ముజిబుర్ రెహమాన్ దేశవ్యాప్తంగా అంటే ఉమ్మడి అప్పుడు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఉన్నప్పుడు గెలిస్తే కూడా అంటే తూర్పు పాకిస్తాన్ కు అధికారం ఇవ్వని పరిస్థితి చూసాం. బలవంతంగా మన బెంగాల్ భాషను అవమానించిన సందర్భం చూసాం, బెంగాలీ భాషను అవమానించిన సందర్భం చూసాం. అప్పుడే ఉద్యమం వచ్చింది పెద్ద ఎత్తున. మరి ఈమె తండ్రి ఈమె అప్పుడు 22 ఏళ్ళ అమ్మాయి పెద్ద ఎత్తున ఉద్యమించి ఆనాడు ఒకరంగా చెప్పాలంటే మన భారత్ సహాయం తీసుకొని వాళ్ళు బంగ్లాదేశ్ గా ఉపయోగించారు. ఆనాడు పరిస్థితులు చూసుకుంటే వంగబంధును కూడా ఇదే ప్రభుత్వం ఆనాడు సైనికులు చంపేశారు. ఒకరంగా అప్పుడు మన అల్లలో 70 ఏళ్ళు చంపేశారు. కేవలం 4 ఏళ్ళు మాత్రమే ఆయన పదవిలో ఉన్నారు. తర్వాత ఈమె గత 3.5 దశాబ్దాలుగా హసీనా గారు మన బంగ్లాదేశ్ రాజకీయాలు శాసిస్తున్నది. ప్రతిపక్ష నాయకురాలుగా, అధ్యక్షురాలుగా, ప్రధానమంత్రిగా అన్ని రకాలుగా ఆమె శాసిస్తున్నది. గత 2009 నుంచి ఇప్పటి వరకు 2024 ఆగస్టు 5 వరకు కూడా ఆమె ప్రధానమంత్రిగా కొనసాగారు. కానీ ప్రజలందరూ తిరగబడి ఒక చెప్పాలంటే సైనిక ప్రోద్బలము, అమెరికా ప్రోద్బలము, రకరకాల చైనా ప్రోద్బలం దాంతో చేస్తుంటే ఆమె అన్నది ఏంటంటే మన అధ్యక్ష భవనం మీదకి వాళ్ళు వస్తుంటే కాల్చిపడేయండి అన్నదేమి ఆరోపణ. ఇవాళ కూడా అదే చేస్తున్నారు కదా, యుఎస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కదా. ఈమె మరణశిక్ష విధించిన తర్వాత ఎవరైనా అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు అంటే హసీనా పార్టీ వాళ్ళు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే కాల్చిపడేయండి అంటున్నారు. మరి రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి వీళ్ళని కూడా అదే అంటది కదా, మీరు హత్యగా ప్రయత్నం చేయించారు, హత్య చేయించారని అంటారు కదా. కానీ ఇప్పుడు మన భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పెద్దగా సంబంధాలు సరిగ్గా సత్సంబంధాలు లేవు. యూనస్ ఏదైతే మహమ్మద్ యూనస్ మీద ఆయన మీద చాలా గౌరవం ఉండేది నా గతంలో. కానీ హసీనాను పంపించిన తర్వాత ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే చాలా దుర్మార్గం అనిపిస్తుంది. మా ప్రమేయం లేదంటూనే కోర్టును కూడా ప్రభావితం చేశారని మనం హసీనా అంటున్నది. కోర్టు ప్రభావితం మేమేం చేస్తాం, మాకు సంబంధం లేదు, ఆమె చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందని యూనస్ ఇప్పటి తాత్కాలిక ప్రధాని ఆయన అంటున్నారు. ఈ లెక్కన చూస్తే మనకి ఏంటంటే మనమైతే అప్పగించమంటున్నాడు. సత్సంబంధాలు ఉంటే అప్పగించే వాళ్ళం మేము. ఆమె గత 2024 ఆగస్టు 4-5 నుంచి మన దేశంలో తలదాచుకుంటున్నారు. ఢిల్లీలో రహస్య ప్రదేశంలో ఆమె ఉంచారు. ఎందుకంటే హత్య చేసే ప్రయత్నం ఉంటది కనుక అది కూడా చూసాం. కనుక ఇప్పుడు ఆమెను అప్పగించే ప్రసక్తి ఉండకపోవచ్చు అంటున్నాను. అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్పినా ఏం చేసినా దేశాల మధ్య సరిగ్గా సంబంధాలు లేకపోతే మన మీద కారాలు మిరియాలు నూరుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మనం చేయమంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద బంగ్లాదేశ్ ఈ మరణశిక్ష విధించే క్రమంలో చూసుకుంటే ఈ చెరసాలలు, ఉరి కొయ్యలు పాక్ పాలకులకు కానీ బంగ్లాదేశ్ పాలకులకు కొత్తగా కావట్టున్నారు. గతంలో బెనజీర్ భుట్టో పాకిస్తాన్ లో చూసుకుంటే వాళ్ళందరూ కొందరు హత్య చేయబడ్డారు, కొందరు ఉరిశిక్ష పాల్పడ్డారు. ఉరిశిక్ష ముఖ్యంగా భుట్టోకైతే ఉరిశిక్ష వేశారు 89 రోజులు. అందుకని ఏమంటున్నారంటే ఈ పాకిస్తాన్ పాలకులు అప్పుడు ఉమ్మడి పాకిస్తాన్ కానీ ఇప్పుడు విడిపోయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో కానీ పాలకులను ఇట్లా చంపడము, పాలకులను ఇట్లా ఉరిశిక్షలు వేయడం కొత్త కాదు. కానీ ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం వరకు చెప్పాలంటే ఆమె కూడా మరి ఆశ్రయించే ఉన్నది. ఎందుకంటే అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, మనకు వార్తలు వస్తున్నాయి కనుక ఉరిశిక్ష ఇప్పుడు అమల్లో కాకపోవచ్చు. కానీ దీనివల్ల బంగ్లాదేశ్ లో మరింత అల్లకల్లోలం జరిగే అవకాశం అయితే ఉన్నదని అనుకుంటున్నాను. ఏదైనా సరే మనకు ఈ రైట్ బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.